3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి ఎక్కడికైనా వెళ్తే. ఇక్కడ ఎన్నో ఉంటాయి. చెవులు వినపడినట్టు ఉండాలి. కళ్ళు చూడనట్టు ఉండాలి. మాటలు తగ్గించేయాలి. ఇక మాటలు రానట్టుగా ఉండాలి. అక్కడ గుడ్డివాడు అయిపోవాలి, చెవిటోడు అయిపోవాలి, మూగోడు అయిపోవాలి. ఇప్పుడు ఎవడు మిమ్మల్ని ఏం చేయలేడు. శక్తి పత్రిక దగ్గర చూశాను నేను. ఆయన అన్ని చూస్తాడు, ఏమి చూడనట్టు ఉంటాడు. అన్ని వింటాడు, ఏం విన్నట్టు ఉంటాడు. అంతేకాదు, ఆయన దగ్గర ఇంకో శక్తి ఉంది. ఇతరులు మనసుల్లో ఏమనుకుంటారో అది కూడా తెలుసుకోగల శక్తి ఉంది ఆయనకి. మనం మాట్లాడుతుంటే మనం తెలుసుకుంటాం. ఆయన అదేమి అక్కల. వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నా, వాళ్ళ గురించి ఏమనుకుంటున్నా మనసులో, పైకి కాదు. ఆయనకి తెలిసిపోతుంది క్లియర్గా. మన మాటలు ఎలా వినపడుతూ ఉంటాయో వాళ్ళ యొక్క మనసులో అనుకున్నది వాళ్ళకి స్పష్టంగా వస్తుంది. ఇంతలా తెలుస్తున్నా ఏమీ తెలియనట్టు ఉంటాడు. అడిగాను నేను డైరెక్ట్గా ఒకసారి, అన్నీ మీకు తెలిసినా ఇదేం తెలియనట్టు ఎలా ఉండగలుగుతున్నారండి? మేము ఒకటంటే 4 అంటే కానీ మాకు ఇదవదు. ఇంతమంది ఇన్ని అనుకుంటుంటే ఏమి అసలే గమనించినట్టే ఉంటారు, ఎలా ఉండగలుగుతున్నారు? నవ్వు ఊరుకున్నాడు. ఇప్పుడు అర్థమైంది వాళ్ళంత గొప్ప స్థితికి ఎదిగారు. తెలిసినా తెలియనట్టుంటారు, చూసినా చూడనట్టుంటారు, విన్నా విన్నట్టుంటారు. వాళ్ళ మీద రియాక్ట్ అవ్వడు. ఆయన గురించి తప్పుగా అనుకుంటే నిజంగా వాడి మీద రియాక్ట్ అవ్వాలి. అవడు, విన్నట్టుగానే ఉంటాడు. వాడు చేసే ఎదవ పనులు ఆలోచిస్తూ ఉంటే తిట్టాలి, తిట్టడు. ఏమీ ఎరగనట్టుగానే ఉంటాడు. ఆ స్థాయికి ఎదగాల. ఇంకా ఎదగలేదు, మనం ఒడిదుడుకులకు లోనవుతున్నాం అంటే ఖచ్చితంగా మన సాధన సరిపోవట్లేదు. ఇంకా మనం కష్టపడాలి. ఇంకా మనసుని శుద్ధి చేయాలి. ఇంకా ఆ స్థాయికి రావాలి. మనం ఏదో చేస్తున్నాం, చేసింది ఏం సరిపోదు, ఇంకా కష్టపడాలి.